ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ, గురుస్థానములో ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారు, అంజనాదేవి దంపతులకు ప్రణమిల్లుతూ ఈరోజు తపోవన పారాయణాన్ని చదువుకుందాం. ఇది 6వ అధ్యాయం. ఇందులో ఈ అధ్యాయంలో స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంతో దర్శనం ఇచ్చినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ముందుగా మహాగణపతిగా, తర్వాత స్కందుడుగా, తర్వాత పరమశివుడిగా, అలాగే శ్రీరాముడిగా, శ్యామసుందరుడిగా ఆయా ఘట్టాల్లో భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి ఘట్టాలని ఈ అధ్యాయంలో చూస్తాం. సర్వదేవతాతీత స్వరూపుడు, దేవాధిదేవుడు, యదువంశ పురోహితుడు, జ్యోతిష్ శాస్త్రవేత్త అయిన గర్గ మహర్షి సంస్కృతంలో గర్గ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఆ సంహిత ఆరంభంలో పరిపూర్ణతముడైన అవతార పురుషుని లక్షణం గురించి చెప్తూ, ఆ గర్గ సంహితలో ఇలా ఉన్నది సంస్కృత శ్లోకం: యస్మిన్ సర్వాణి తేజాంసి విలీనయంతే స్వతేజసి తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణతమం స్వయం. ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతల తేజపుంజములు లీనమవుతాయో ఆయన పరిపూర్ణతముడైన అవతార పురుషుడు అని పేర్కొన్నాడు. అనగా ఈ శ్లోకంలో అవతార పురుషుని లక్షణం చెప్పబడుతుంది. ఏ పరబ్రహ్మ స్వరూపంలో అయితే అందరి దేవతల తేజపుంజములు, కాంతి పుంజములు లీనమవుతాయో ఆయనే పరిపూర్ణతముడైన అవతార పురుషుడు. ఇందుకు ప్రత్యక్షమైన ఉదాహరణము ఈ శ్రీ సత్యసాయి భగవానుడే. ఎలాగంటే, పెద్ద బొట్టు ఈవిడే గాలి శారదాదేవి. ఈవిడే షిరిడి సాయిని, సత్యసాయిని ఇద్దరిని దర్శించినటువంటి అదృష్టవంతురాలు. 8 సంవత్సరముల వయసునేమో షిరిడి సాయిని దర్శించింది. 60 సంవత్సరం వచ్చిన తర్వాత సత్యసాయి దగ్గరకు చేరారు ఈవిడ. పెద్ద బొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పం అనే పుస్తకం వ్రాసి ఆ వ్రాత ప్రతిని తన గదిలో ఒక పెట్టెలో పెట్టుకున్నది. ఈ వ్రతకల్ప కథే ఇప్పుడు సత్యసాయి వ్రతాలన్నీ చేసేవారందరూ కూడా చదివేటువంటి పుస్తకం ఆవిడ రాసింది. ఒకనాడు ఆ పుస్తకం తీసి చూస్తే స్వామి దస్తూరితో ఎర్రని సిరాతో సర్వదేవతా స్వరూప అనే పదం వచ్చిన చోటల్లా సర్వదేవతాతీత స్వరూప తేడా సర్వదేవతాతీత స్వరూప. ఆవిడ రాసుకుంది సర్వదేవతా స్వరూపం అని రాసుకుంది. దీనిలో దిద్దబడి ఏముందంటే సర్వదేవత అతీత స్వరూప అని మార్చబడి ఉంది. ఇదే భక్తపోతన కావ్యములో కూడా జరిగింది. భక్త కవి పోతన రాసిన పుస్తకాన్ని శ్రీరామచంద్రుడు దిద్దినట్లుగా పెద్దబొట్టు రాసిన పుస్తకాన్ని సాయిరాముడు సరిచేశారు. తాను సర్వదేవతాతీత స్వరూపుడనని స్వామి వ్రాతపూర్వకంగా లోకానికి ప్రకటించారన్నమాట. సర్వధర్మములు, సర్వదేవతా శక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఆ స్వామిని గురించి చెప్తున్నారు ఆయన. సర్వధర్మములు, సర్వదేవతా శక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఇందుపై ఎంత మాత్రమో సందేహం వద్దు. అచంచల విశ్వాసంతో మీ హృదయపీఠంపై నా దివ్య స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొన్నచో నా సహజ అనగా విశ్వరూపాన్ని దర్శించగలరు. ఏ ఏ నామములను, ఏ ఏ రూపములను మానవుడు భగవంతునిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని నిరూపించదను అని సత్యసాయి భగవానుని అభిభాషణము. అందుకే ఎవరికి ఇష్టం ఉన్న దేవతా రూపాన్ని, ఆ నామాన్ని తలుస్తూ, ఆ రూపాన్నే తలుచుకుంటూ చూసుకుంటూ మీరు భక్తితో ఉండండి అని చెప్పని అందరికి, అన్ని మతాల వారికి కూడా ఆయన చెప్పడం జరిగింది. మహాగణపతిగా దర్శనం. అరుణాచలం నుంచి రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకోవడానికి పుట్టపర్తి వచ్చారు. ఈయన స్వామి వయసు కన్నా చాలా పెద్ద వయసు కలిగినటువంటి వాడు. స్వామి అమృతానంద దగ్గరకు వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు స్వామి ఆయన్ని. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం ఏమిటంటే, రమణ మహర్షి తనను ఆప్యాయతతో, అనురాగంతో ఎలా సంబోధించేవారో
సరిగ్గా అలాగే ఉన్నది సాయినాథుని పిలుపు. అది ఆయనకు విశిష్టమైన లీలగా అనిపించింది. 85 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట 41 రోజులు గణపతి హోమం చేశావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు 1000 సార్లు జపిస్తూ అగ్నికుండంలో ఆహుతులను వేల్చావు కదా. ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాలతో చెప్పబడింది. శాస్త్రోక్తంగా ఆ హోమం పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమగుండంలో నుంచి సువర్ణ ఛాయతో గజవదనంతో వెలువడి దివ్య దర్శనం ప్రసాదించి పరమ ఆనందాన్ని కలిగిస్తాడని శాస్త్రాల్లో ఉన్నది కదా. మరి యాగము చేసినటువంటి నీవు అటువంటి దర్శనం పొందావా? నీకు ఎప్పుడైనా విఘ్నేశ్వరుని దర్శనం కలిగిందా అని అడిగారు. అప్పుడు అమృతానంద సత్యసాయినాథునితో, స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాల బాలుణ్ణి కదా. కేవలం హోమం చేత, ఆహుతుల సంఖ్య చేత మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా అన్నారు. ఆ మాట విని సత్యసాయినాథుడు, ఆ జప హోమాదుల ప్రభావం చేతనే నీవు ఈ వయస్సులో ఇక్కడికి రాగలిగావు. ఇదిగో ఆ హోమ ఫలం నీకు ఇప్పుడు లభించబోతున్నది. శాస్త్ర ప్రమాణములు ఎప్పుడూ వ్యర్థం కావు అంటూ అమృతానందను తన వైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి భగవానుని స్థానంలో సువర్ణ కాంతులతో మిరుముట్లు గొలిపే శ్రీ మహాగణపతిని అమృతానందులు దర్శించి దివ్య అనుభూతి పొందారు. ఆ విధంగా అమృతానంద స్వామికి మహాగణపతిగా దర్శనమిచ్చారు సత్యసాయి దేవదేవుడు. తరువాత సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిచ్చినటువంటి సంఘటన. మైసూరులో నివసించే భట్ కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1943లో భట్ భార్యకు క్యాన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. భట్ గారి తల్లి అందుకు అంగీకరింపక, అంటే ఆమె అత్తగారు ఒప్పుకోవట్లేదు అందుకు ఆపరేషన్ చేయాలండి. భట్ గారి తల్లి అందుకు అంగీకరింపగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు అన్నది కొడుకుతోటి. అచంచల విశ్వాసంతో 6 మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారు ఆ కుటుంబం. భట్ భార్య క్రమంగా నీరసించిపోతున్నది. ఒక రాత్రి భట్ భార్యకు స్వప్నంలో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్రలేపింది. లైట్ వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా కొంతసేపటికి స్వప్నంలో ఆ మహాసర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె ఛాతీ మీద త్రిశూలంతో గుచ్చి ఆమెను ఎక్కడికో తీసుకుని వెళుతున్నట్లు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆ స్వప్నములో ఆమెను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాల మీద పడగా, అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెతో, ఇక్కడ ఉంటావా తిరిగి వెళతావా అని అడిగినట్లు, ఆమె తన భర్తను పిల్లల్ని తలుచుకుని ఇంటికి వెళతాను అన్నట్లు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ వ్యాధి నయమైంది, వెళ్ళు, ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను అని సన్నని అందమైన మెట్ల మీద నుంచి ఈ లోకానికి పంపినట్లు ఆమెకు అనుభవం కలిగింది. ఆనాటి నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడసాగింది. ఆమె పూజలతో పాటు చేతనైనంత వరకు దీనులకు సేవ కూడా చేస్తూ ఉన్నది. ఈ సన్నివేశం జరిగిన 20 సంవత్సరాల తరువాత భట్ దంపతులు సత్యసాయిబాబా వారిని గురించి విని పుట్టపర్తి వచ్చి మొదటిసారిగా సత్యసాయి పరమాత్ముని సందర్శించారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో అంటున్నారు, నేను నీతో 20 ఏళ్ల క్రితం ఒకసారి మాట్లాడాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, లేదు స్వామి, ఇదే ప్రథమ దర్శనం, మీ దర్శనం అన్నది. అప్పుడు స్వామి అంటున్నారు, కాదు, మీరు మైసూరులో ఉండగా వచ్చాను అని. ఆమె క్యాన్సర్తో బాధపడే రోజుల్లో ఏ వీధిలో ఉండేవారో ఆ వీధి పేరు చెప్పారు బాబా. వీధి పేరు నిజమే కానీ స్వామి వచ్చింది ఎప్పుడు, నాతో మాట్లాడింది ఎప్పుడు
అనుకున్నది ఆమె. ఇంటర్వ్యూ గదిలో నుంచి మేడ పైన ఉండే స్వామి గదికి 18 సన్నని అందమైన మెట్లు ఉన్నాయి. పుట్టపర్తిలో స్వామి భక్తులందరికీ ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి గది ఒకటి ఉన్నది. ఆ మళ్ళా డాబా మీదకి వెళ్ళడానికి ఒక సన్నని చిన్న చిన్న మెట్లు 18 మెట్లు ఉంటాయి. అవి ఆ అందమైన మెట్లు ఉన్నాయి అక్కడ. ఈ వీరు ఇంటర్వ్యూ గదిలో ఉన్నారు. వాటిని ఈమె చూచింది. ఆ మెట్లు చూడగానే ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. ఎందుకనగా కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనను ఈ మెట్ల మీద నుంచే ఈ లోకానికి తిరిగి పంపినట్లు ఆమె పోల్చుకున్నది. ఇంతలో స్వామి హస్తచాలనం చేసి సర్పాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని సృష్టించి ఇచ్చారు. కరుణామయుడైన బాబా తాము నిత్యం కొలిచే షణ్ముఖుడేనని అనుభూతి కలిగి ఆమె బాబా పాదాలను ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే తన అన్న మహాగణపతి ప్రక్క ప్రశాంతి నిలయంలో 21 సెప్టెంబర్ 1997 ఒక సుముహూర్తాన ప్రతిష్ఠితుడై విరాజిల్లుతున్నాడు. పుట్టపర్తి వెళ్ళగానే స్వామి సందర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా మెయిన్ గేట్ దగ్గర పెద్ద గణేష్ ఆలయం ఉంటుంది. అక్కడ అది దర్శనం చేసుకుని మనం ముందుకు వెళతాం. అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర గణపతి దేవాలయం ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం కూడా ప్రక్కనే ఉంటాయన్నమాట. అట్లా వెంటనే లోపలికి వెళ్ళంగానే మనకి ఎదురుగా మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు కూడా ప్రశాంతి నిలయంలో ప్రవేశానికి ముందుగా వారిద్దరూ దర్శనమిస్తారు. తర్వాత పరమశివుడుగా ఎలా దర్శనం ఇచ్చాడో ఇది పెద్ద అధ్యాయము. ఇది రేపు చదువుకుందాం. సాయిరామ్ అండి.